Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఈ టాపిక్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏఎల్పి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం తెలుగులో బారు వడ్డీ అంటాం. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అంటాం. ఇక్కడ మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్లో మనకి ప్రిన్సిపల్ అంటే మనం ఏదైనా కొంత మొత్తాన్ని అప్పు తీసుకుంటాం కదా, దాన్ని ప్రిన్సిపల్ అంటాం, దీన్ని అసలు అంటాం. అదే దాని మీద కొంత ఇయర్లీ చెల్లిస్తాం కదా, ఇంట్రెస్ట్ని చెల్లిస్తాం కదా, అది దాన్ని ఐ అంటాం, ఇంట్రెస్ట్ని. అలాగే మొత్తం తీర్చాల్సిన సమయంలో మనకి ఏం చేయాలి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు యాడ్ చేసి మనం తీర్చేయాల్సి ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం అమౌంట్ అంటాం, ఏ అంటాం. ఈ రెండిట్లోనే ఇదే సేమ్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 రూపీస్ బారో తెచ్చుకున్నాం, అప్పు తెచ్చుకున్నాం. ఎంతంటే ఒక 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను. అయితే మనం టైం పీరియడ్ అంటే టీ అంటే టైం పీరియడ్ ఒక 2 ఇయర్స్కి తీసుకున్నాం అనమాట. అయితే 2 ఇయర్స్ తర్వాత మనం ఎంత పే చేయాలి, రీపే చేయాలి అంటే అందులో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఈ 10% అనేది ఏంటి, మనం ఎప్పుడు కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేస్తాం, ఇయర్లీ పర్ ఎనం అంటాం కదా, అంటే వార్షిక వడ్డీ అంటాం, వార్షిక సాధారణ వడ్డీ అంటాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట, వార్షిక చక్ర వడ్డీ అంటాం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ప్రిన్సిపల్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మనం టైం గడిచే కొద్ది కూడా ఇంట్రెస్ట్ మాత్రమే పెరుగుతూ ఉంటుంది. కానీ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత అంటే మనకి ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కాంపౌండెడ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అనే పదాలు మనం వింటూ ఉంటాం. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి 10% ఏంటి, ఇయర్లీ 10% అండి. ఓకే, అంటే ప్రతి 100 రూపీస్, పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100 కదా, కాబట్టి ప్రతి 100 రూపీస్కి మనం సంవత్సరానికి 10 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. ఓకే, ఇందులో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయంటే 10 హండ్రెడ్స్ ఉన్నాయి, కాబట్టి 10 టెన్స్ ఏమవుతుంది, 100 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట, 100 రూపీస్ అవుతుంది. మరి 2 ఇయర్స్ కదా, అంటే ఇంకొక సెకండ్ ఇయర్ కూడా 100 రూపీస్ అవుతుంది. 100 + 100 ఎంత అవుతుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ మనకి 200 అవుతుంది అనమాట. అప్పుడు మనం ఎంత రీపే చేయాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. రీపే చేయడానికి, తీర్చేయాలి, అప్పు తీర్చేయాలి అంటే. ఓకే, ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ మనం 3 ఇయర్స్ అన్నాం అనుకోండి, ఇంకొక 100 పెరుగుతుంది. ప్రతి ఇయర్కి 100 రూపీస్ చొప్పున ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి 5 ఇయర్స్ అంటే 500 అవుతుంది. 10 ఇయర్స్ అంటే 1000 అంటే 1000 అవుతుంది. 1000 + 1000 2000 పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి సేమ్ ఇదే వాల్యూస్ తీసుకున్నాం. అంటే P = 100. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10%, టైం పీరియడ్ ఏమో 2 ఇయర్స్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేద్దాం ఫస్ట్, తర్వాత అమౌంట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి కాంపౌండెడ్ ఇయర్లీ అంటే వార్షిక చక్రవడ్డీ, అర్ధవార్షిక ఇట్లా అడుగుతూ ఉంటాడు కదా. ఓకే, వార్షిక అంటే ఇయర్లీ అని ఇచ్చాడు అనుకున్నాం. అప్పుడు మనకి సేమ్ ఫస్ట్ ఇయర్కి మారదు అనమాట. ఫస్ట్ ఇయర్కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ 100 రూపీస్ వచ్చింది. కాబట్టి మనకి ఫస్ట్ ఇయర్ 100 రూపీసే వస్తుంది. ప్లస్ సెకండ్ ఇయర్ కూడా మనకి 100 రూపీస్ వస్తుంది. కానీ ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే మనకి 100కి ఈ 100 ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 100 రూపీస్ కదా, ఆ 100% మళ్ళీ 100 మీద ఇంకొక 10% మనం కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే
ఈ 100 తీసుకెళ్ళి మనకి 1 ఇయర్ తర్వాత ఏం చేస్తారు, మనకి ప్రిన్సిపల్లో యాడ్ చేసేస్తారు. అక్కడికి 1100 అవుతుంది. అంటే 1100 మీద మనం ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 100 మీద ఇంకొక 10% కాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది, 10 రూపీస్ అవుతుంది. అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనమాట, 110 రూపీస్ అవుతుంది. అప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 210 రూపీస్ అవుతుంది అనమాట. ఇందులో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అదే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 200 అయింది. అంటే ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ ఎంత అంటే 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇదే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అనమాట, 10 రూపీస్ అనమాట 2 ఇయర్స్ కి. ఇదేంటి కాంపౌండెడ్ ఇయర్లీ అన్నప్పుడు. మరి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు అంటే ప్రతి 6 మంత్స్కి ఒకసారి అప్పటి వరకు అయిన ఇంట్రెస్ట్ని తీసుకెళ్ళి ప్రిన్సిపల్లో యాడ్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ మొత్తం మీద ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేస్తూ ఉంటారు. దాన్ని కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, అర్ధవార్షిక సంవత్సరం. అంటే ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి తిరిగి లెక్క కడుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చూద్దాం. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ మారదు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇదేంటి 10% అనేది ఇయర్కి కదా, ఇయర్లీ 10%. మరి హాఫ్ ఇయర్లీ అంటే అందులో సగమే తీసుకోవాలి. అంటే 10లో హాఫ్ ఎంత, అప్పుడు 5% తీసుకోవాలి హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ అనేది 2 ఇయర్స్. అంటే మనకి ఇక్కడ సైకిల్స్ ఎన్ని అవుతాయంటే 1 ఇయర్లో 2 హాఫ్స్ ఉంటాయి. మరి 2 ఇయర్స్లో 4 హాఫ్స్. ఇక్కడ టైం పీరియడ్ 4 సైకిల్స్గా తీసుకోవాలన్నమాట. 4 సైకిల్స్ అంటే ఫస్ట్ 6 నెలలకి ఒకసారి క్యాల్కులేట్ చేస్తారు, నెక్స్ట్ 1 ఇయర్కి, తర్వాత 1.5 ఇయర్కి, తర్వాత 2 ఇయర్స్ కనుక ఇట్లా 4 సైకిల్స్ కాల్కులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సాధారణంగా సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేయడానికి మనం ఏం ఫార్ములా ఉపయోగిస్తాం, PTR/100 ఉపయోగిస్తాం. ఓన్లీ ఇంట్రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు. అలా కాకుండా అమౌంట్ కావాలి అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలిపితే ఎంత వస్తుందంటే P/1+TR/100 ఈ ఫార్ములా ఉపయోగిస్తాం అన్నమాట. అయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీలైనంత తక్కువ సమయంలో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం వితౌట్ యూజింగ్ ఫార్ములాసే మనం ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట, చిన్న చిన్న ట్రిక్స్ని ఉపయోగించి. అదే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం అమౌంట్ని కాల్కులేట్ చేయగలం ఫస్ట్, దాని నుంచి ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేయగలం. డైరెక్ట్గా ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేయలేము అనమాట ఫార్ములాను ఉపయోగించి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే P/1+R/100 హోల్ పవర్ n. ఇక్కడ మనకి PTR అంటే తెలుసు, P అంటే ప్రిన్సిపల్, T అంటే టైము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ n అంటే నెంబర్ ఆఫ్ టైమ్ సైకిల్స్. అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో కాంపౌండెడ్ ఇయర్లీ అంటే n ప్లేస్లో 2 ఇయర్స్ అయితే 2 రాస్తాం, 3 ఇయర్స్ అయితే 3 రాస్తాం. కానీ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 2లో ఎన్ని హాఫ్స్ ఉంటాయి, 4 ఉంటాయి. కాబట్టి ఇక్కడ n ప్లేస్లో 4 రాయలేదు, టైం పీరియడ్ కాదనమాట, నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనమాట. ఓకే, అట్లాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లేస్లో హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 5% రాయాల్సి ఉంటుంది. అదే ఇయర్లీ అన్నప్పుడు మనం 10% రాస్తుంటాం. యాక్చువల్గా ఈ ఫార్ములాస్. ఒకవేళ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తాం, మనం అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని మైనస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫార్ములాను ఉపయోగించాలి అనుకున్నప్పుడు ఇవి యాజ్ యూజువల్ యాక్చువల్గా మనం ఫార్ములాను ఉపయోగించి చేయాల్సి వచ్చినప్పుడు ఇవి ఉపయోగిస్తాం. అలా కాకుండా ఒకవేళ మనం ట్రిక్స్ ఉపయోగించి ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాం, అప్పుడు ఎలాగో ఒకసారి చూద్దాం. మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాము, మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ మాత్రమే పెరుగుతూ ఉంటుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ప్రిన్సిపల్ ఉంది, దీని మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనకి 5 ఇయర్స్కి అయ్యే ఇంట్రెస్ట్ ఎంత అంటే 5 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అని అనుకోండి. ఇక్కడ మనకి 1 ఇయర్కి 10%, 2 ఇయర్స్కి ఏం చేస్తాం, 2 10s ఏమవుతుంది 20%, అలాగే 5 ఇయర్స్కి 50% కాల్కులేట్ చేస్తాం. అంటే 50% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది, దేని మీద, ప్రిన్సిపల్ మీద అన్నమాట. అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మనకి ఇంట్రెస్ట్ కావాలంటే, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి, మనం 5 ఇయర్స్కి 50% ఆఫ్ ప్రిన్సిపల్ అన్నమాట కాల్కులేట్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ ఫార్ములాను ఉపయోగించాల్సిన పని లేదన్నమాట. ఒకవేళ మనం అమౌంట్ని కాల్కులేట్ చేయాలి అనుకుంటున్నాం, డైరెక్ట్గా అమౌంట్ అన్నమాట, ప్రిన్సిపల్ ప్లస్ అసలు 5 ఇయర్స్కి ఎంత అవుతుంది. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది, యాక్చువల్గా ఇదేమో ప్రిన్సిపల్ కదా, అది 100%, దాని మీద కాల్కులేట్ చేస్తూ ఉంటాం. 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అయింది, ఇంకొక 50% అయింది. అంటే టోటల్ ఏమవుతుంది
150% అవుతుంది అనమాట. 150% ఆఫ్ పీ కాల్కులేట్ చేసినట్లయితే మనకి ప్రిన్సిపల్తో పాటు ఇంట్రెస్ట్ కలిపి వచ్చేసి టోటల్ అమౌంట్ వస్తుంది అనమాట. ఈ విధంగా చేసేసేయచ్చు. ఇక్కడ మనం ఈ ఫార్ములాను ఉపయోగించాల్సిన పని లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 2 ఇయర్స్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన అమౌంట్ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఏమో 200 అయింది, అమౌంట్ ఎంత అవుతుంది? 1000కి 200 యాడ్ చేస్తే 1200 అవుతుంది కదా. ఒకసారి చూద్దాం. మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చెప్పాను నేను? 2 ఇయర్స్కే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్లేస్లో 2 రాశాను. 20% ఆఫ్ ప్రిన్సిపల్ని కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. 20% ఆఫ్ ఇక్కడ ఎంత? ప్రిన్సిపల్ 1000. పర్సెంట్ అంటే మీకు సింపుల్గా మళ్ళీ పర్సెంట్ కాల్కులేట్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ 30 అన్నారు అనుకోండి. యాక్చువల్గా మనం ఏం చేస్తాం? 20/100 × 30 వేసుకుంటాం. అంటే పర్సెంట్ అంటే ఏంటి? పర్ ఎవ్రీ 100 అని. అంటే బై 100 ఉందంటే అందులో 2 zeros ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం 2 zeros కట్ చేస్తే 2 3 6 అవుతుంది అనమాట. అంటే 20% ఆఫ్ 30 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇలాగ మనం 2 zeros కట్ చేస్తే సరిపోతుంది అనమాట. అలా కాకుండా మరి జీరోస్లో ఒకదానిలోనే 0 ఉంది. 20% ఆఫ్ 25. అప్పుడు మరి కట్ చేయడానికి 2 zeros లేవు కదా. 1 0 కట్ చేసి ఒక 0 బదులు ఒక పాయింట్, ఒక నెంబర్ ముందు పాయింట్ పెడతాం. అంటే 2 × 2.5 అంటే 5 అవుతుంది అనమాట ఆన్సర్. ఒకవేళ మనకి రెండిట్లో కూడా మనకి జీరోస్ లేవు, ఇలా ఇచ్చారు 25% ఆఫ్ 35. అప్పుడు ఏం చేస్తాం? మనం రెండిట్లోని పాయింట్స్ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఒక పాయింట్, అంటే ఒకే దాంట్లో 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టచ్చు, లేకపోతే ఇందులో ఒక ప్లేస్ ముందు పాయింట్, లేకపోతే ఇందులో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసేస్తాం. అవి వచ్చిన ఆన్సర్కి 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెడతాం అనమాట జీరోస్ లేనప్పుడు. ఇందులో ఏం చేస్తాం? ఫస్ట్ ఒక 0 కట్ చేస్తాం, ఇంకొక 0 కట్ చేయాలి, మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్లో ఒక ప్లేస్ ముందు 0 పెట్టాలి. మనకి 2 × 25 అంటే 50 వస్తుంది. ఒక ప్లేస్ ముందు పాయింట్ పెడితే 5.0 అవుతుంది. కాబట్టి పాయింట్ తర్వాత ఉన్న 0కి వాల్యూ లేదు కాబట్టి వదిలేస్తాం అనమాట. ఇలా ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 20% ఆఫ్ 100 అంటే 1000 అంటే ఏమవుతుంది? 2 zeros. ఇందులో 2 zeros ఉన్నా మనం కట్ చేస్తాం. రెండిట్లో ఉన్నా కట్ చేయొచ్చు, ఒకే దాంట్లో ఉన్నా కట్ చేయొచ్చు అనమాట. ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20 × 10 అంటే 200 అవుతుంది. ఇంకా వచ్చింది కదా మనకి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. మొత్తం అమౌంట్ కావాలి, టోటల్ కావాలి. అప్పుడు ఏం చెప్పాను? 2 ఇయర్స్ కంటే 20% ప్లస్ 100 అంటే 120% ఆఫ్ 1000 కాల్కులేట్ చేయాలి మనం. ఇప్పుడే చెప్పాను కదా, పర్సన్ అంటే 2 zeros కట్ చేసేస్తాం. 120 × 10 అంటే ఏంటి? 1200 అవుతుంది అనమాట. ఇంకో 1200 వచ్చింది కదా. ఈ విధంగా మనం ఫార్ములా ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట, పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని. ఓకే, ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ప్రిన్సిపల్, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 ఇయర్స్ అనుకున్నాం. 2 ఇయర్స్కి బారో ఇచ్చాం. అయితే మనకి దీని మీద రకరకాల క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. అమౌంట్ ఎంత అవుతుంది, లేకపోతే ప్రిన్సిపల్ అది ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, లేకపోతే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఎంత, ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు. ఆ అన్నిటికీ ఉపయోగపడే ఒక ట్రిక్ చెప్తాను. మనకి కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? మనకి 1 ఇయర్కి ఇంట్రెస్ట్ మారదు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత వస్తుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అంతే అవుతుంది. కానీ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు మారిపోతుంది కదా. మరి ఓకే, ఇయర్లీకి చూద్దాం. ఫస్ట్ మనకి 2 ఇయర్స్ అనుకోండి, రేషియోస్ గుర్తుపెట్టుకోండి. అంటే 2:1 అన్నమాట. 1 ఇయర్లో ఏ విధమైన మార్పు ఉండదు. 2 ఇయర్స్లో 2:1. 3 ఇయర్స్కి 3తో స్టార్ట్ చేస్తాం. ఈ 2 యాడ్ చేయండి, 2 + 1 3, లాస్ట్లో 1 వస్తుంది. అదే 4 ఇయర్స్, ఇయర్స్ అని కాదు ఇక్కడ సైకిల్స్ అనమాట. ఇంతకు ముందు చెప్పుకున్నా కదా, సైకిల్స్నే లెక్క పెట్టుకుంటాం. కాకపోతే హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 10 5% అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ 4తో స్టార్ట్ చేస్తాం. 3 + 3 ఎంత అవుతుంది? 6. 3 + 1 ఎంత అవుతుంది? 4. ఇస్ట్ లాస్ట్లో 1 అవుతుంది. అదే 5 సైకిల్స్ 5 ఇయర్స్ అనుకున్నాం. 5తో స్టార్ట్ చేస్తాం. 4 + 6 10. 6 + 4 10. 4 + 5 1 5 ఇస్ట్ 1. ఇవన్నమాట, అవి సైకిల్స్ అవుతాయి అన్నమాట. ఈ రేషియోస్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే చెప్పొచ్చు.
టోటల్ ఎంత అవుతుందో చెప్పొచ్చు, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అవుతుందని కూడా చెప్పొచ్చు మనం. అలాగే మనం ఫ్రాక్షన్స్ని బేస్ చేసుకున్నా చెప్పొచ్చు, అది మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 2 years కాబట్టి రేషియో ఏం తీసుకోవాలి, 2:1 తీసుకోవాలి. అంటే 2:1 ఇలా వేసుకోండి ఇంటూ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%, అంటే 1000లో 10%. అంటే ఏం చెప్పాను 1000 ఇంటూ 10 వేసుకుంటాం, 2 zeros కట్ చేస్తాం, 10 10s are 100 అన్నమాట. నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చేసరికి దీని మీద మళ్ళీ 10% తీసుకుని కింద వేసుకోవాలన్నమాట. అంటే 100లో 10%, 2 zeros కట్ చేస్తాం, అంటే 10 rupees. ఇప్పుడు 2 into 100 ఏమవుతుంది 200, 1 into 10 ఏమవుతుంది 10 అవుతుంది అన్నమాట. ఇదేంటంటే 2 yearsకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది టోటల్ యాడ్ చేస్తే 2 yearsకి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఇది 2 yearsకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది 2 yearsకి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మనకి రెండింటికి డిఫరెన్స్, అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అన్నమాట. ఓకే, 3 years కాల్కులేట్ చేయాలి అనుకుంటున్నాం, సేమ్ ఇదే వాల్యూస్ తీసుకున్నాం. అప్పుడు రేషియో ఏం తీసుకోవాలి మనం 3:3:1 తీసుకోవాలి. ఓకే, 3:3:1. ఫస్ట్ ఏం చేయాలి 1000 మీద 10% కాల్కులేట్ చేయాలి. అంటే 1000 ఇంటూ 10, 2 zeros కట్ చేస్తాను, 100 అయింది. తర్వాత ఏం చేయాలి దీని మీద 10% కాల్కులేట్ చేయాలి. అంటే 100 ఇంటూ 10, 2 zeros కట్ చేస్తాను, 10 అయింది. నెక్స్ట్ దీని మీద మళ్ళీ 10%, అంటే 10 ఇంటూ 10, 2 zeros కట్ చేస్తాను, 1 అయింది. 3 into 100 300, 3 into 10 30, 1 1s are 1. దీన్ని బట్టి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చో ఒకసారి చూడండి. ఇది ఏంటంటే 3 yearsకి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఒకవేళ మనం ఇదే ప్రాబ్లమ్ని సింపుల్ ఇంట్రెస్ట్ కింద కాల్కులేట్ చేసామంటే 3 yearsకి ఎంత అవుతుంది అనమాట సింపుల్ ఇంట్రెస్ట్ 300 అవుతుంది. ఇది సెకండ్ ఇయర్కి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే రెండింటికి డిఫరెన్స్ 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. అంటే ఈ 1000 రూపీస్ మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 3 yearsకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత, భేదం ఎంత అడిగినప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తాం, అంటే 31 రూపీస్ అంటాం. మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 3 numbers యాడ్ చేస్తాం, 331 రూపీస్ అనమాట. ఇది 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీన్ని తీసుకెళ్ళి 1000కి యాడ్ చేస్తే మనకి అమౌంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఈ రేషియోస్ని బేస్ చేసుకుని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆల్రెడీ నేను ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొన్ని సిరీస్లు చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్టులు చూసినట్లయితే ఇంకా డీటెయిల్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి అవి కూడా చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఏఎల్పి అట్లాగే గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 48,000 for 2 years at a 20% per annum if interested? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, అంటే వార్షికం, అంటే ఇయర్లీ అనమాట. కాంపౌండెడ్ ఇయర్లీ అనమాట, యాన్యువల్లీ అంటే ఇయర్లీ. ఓకే, ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏంటంటే 48,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 20%, టైం ఏమో 2 years. 2 years అనగానే మనకి రేషియో ఏంటి 2:1 కదా, కాబట్టి 2 into 1 into ఫస్ట్ 48,000లో 20% కాల్కులేట్ చేస్తాం, 2 zeros కట్ చేశాను. 48 into 2 అంటే 96, ఇంకా మనకి 2 zeros ఉన్నాయి కదా, 2 zeros. నెక్స్ట్ దీని మీద మనం 20% అంటే 9,600 into 20%, 2 zeros కట్ చేశాను. 96 2s are 192, 2 6 are 12, 2 1, 9 2s are 18 plus 1 19 కదా, అంటే 0 ఉంది 0. దిస్ ఈక్వల్ టు దీన్ని 2తో ఇంటూ చేసాం అనుకోండి ఏమొస్తుంది 0 0, 6 2s are 12, 1 9 2s are 18 plus 1 19. దీన్ని 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది కదా. ఇదేంటనమాట 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్,
ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 0, 2, 1, 1, 2 21,120 అవుతుంది అనమాట. చూసారా, ఈ రేషియోను ఉపయోగించి మనం ఏ విధమైన ఫార్ములాను ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే మనం చాలా తక్కువ సమయంలోనే మనం ఆన్సర్ని రాబట్టుకోవచ్చు అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, బి ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ 25,000 at 12% per annum compounded annually for 3 years. ఇక్కడ 3 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి 3 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి మనం రేషియో తీసుకోవాలి 3, 3, 1. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ పర్సెంట్ ఎంత 12%. అంటే 25,000లో 12%, 2 zeros కట్ చేస్తాం. ఓకే, 0 12s are 0, 5 12s are 60, 0 6 ఉంది, 2 12s are 24 plus 6 30, అంటే 3,000 వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, ఈ 3,000లో 12% తీసుకుంటాం. అంటే 3,000 into 12, 2 zeros కట్ చేయాలి, 12 zeros are 0, 3 12s are 36. మళ్ళీ ఏం చేయాలి, ఈ 360లో 12% తీసుకోవాలి. అంటే 360 into 12. పవర్ ఒక్క జీరోనే కట్ చేసాం అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలన్నమాట. 6 12s are 72, 7 ఉంది, 3 12s are 36 ప్లస్ 7 43 అవుతుంది, 43. మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, మనం ఒక జీరోనే కట్ చేస్తాం, ఇంకొక జీరో కట్ చేయలేదు కదా కట్ చేయడానికి, అందుకని ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 3 3s are 9,000, నెక్స్ట్ 3 zeros are 0, 3 6 are 18, 1 3 3s are 9 plus 1 10, 1తో మల్టిప్లై చేస్తే 43.2 అవుతుంది అన్నమాట. 0.2 యాడ్ చేసినట్లయితే 3 12 1 10,123.20 అన్నమాట. అది ఎక్కడుంది మనకి, సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. Miss Kavita borrowed 950 at 6% per annum simple interest. What amount will she pay to clear her debt after 4 years? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే బారో వడ్డీ అంటే సాధారణ వడ్డీ అన్నమాట. ఇక్కడ ఎంత మనకి 6%. ఆమె ఎంత బారో తెచ్చుకుంది, 950 రూపీస్ బారో తెచ్చుకుంది. ఓకే, ఒకవేళ 4 ఇయర్స్ తర్వాత ఆమె క్లియర్ చేయాలనుకుంటే ఎంత పే చేయాలి అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6%. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంటే ఫిక్స్డ్ గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, ప్రతి ఇయర్ సేమ్ అమౌంట్ వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఎన్ని ఇయర్స్ కి, 4 ఇయర్స్ కి, అంటే ఇంటూ 4, 4 6 are 24% ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. దీంట్లో మనం 24% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక జీరో కట్ చేశాను, ఇంకొక జీరో కట్ చేయాలి, మల్టిప్లై చేసేద్దాం. 95ని 24తో మల్టిప్లై చేస్తే 5 4s are 22, 9 4s are 36, 38, 2 5s are 10, 9 2s are 18 plus 1 19, 0 8 2 2. మరి ఇందాక ఒక జీరోని కట్ చేస్తాం, ఇంకొక జీరో కట్ చేస్తాం, అంటే ఎంత అవుతుంది 228 రూపీస్ అవుతుంది అన్నమాట. ఇది ఎక్కడ ఉంది మనకి, డీలో ఉంది. ఇది ఇంట్రెస్ట్ అడిగితే, ఒకవేళ మొత్తం అడిగితే ఏం చేయాలి మనం 124% కాల్కులేట్ చేయాలి. అంటే 124% ఆఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 950, ఒక జీరో కట్ చేసాం. ఓకే, 124 ఇంటూ 95 మల్టిప్లై చేద్దాం. 5 4s are 22, 5 2s are 10 plus 2 12, 1 5 1s are 5 plus 1 6, 9 4s are 36, 3 9 2s are 18 plus 3 21, 1 2 9 1s are 9 plus 2 11, 0 8 7 1 1. మరి ఇందాక ఒక జీరోనే కట్ చేస్తే ఇంకొక జీరో కట్ చేస్తే 1178. ఇక్కడ మనం ఆమె ఏమన్నారు, తీర్చడానికి ఎంత చెల్లించాలి అన్నది, అంటే మనం అసలు చెల్లించేయాలి అలాగే ఇంట్రెస్ట్ చెల్లించేయాలి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగితే మనం 228 అయ్యేది.
కాబట్టి ఇక్కడ మనం క్లియర్ చేయడానికి అమౌంట్ ఎంత పే చేయాలన్నమాట, 1178 రూపీస్ని పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ at a certain rate for 2 years amounts to 1200 rupees. The compound interest on the same sum of money invested at the same rate of interest for 2 years amounts to 1290. What was the principal? ఇక్కడ మనకి ప్రిన్సిపల్ తెలియదు, కానీ ఒకవేళ కొంత అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని మీద సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పుడు కాల్కులేట్ చేస్తే 2 ఇయర్స్కి 1200 రూపీస్ అవుతుందట. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పును కాల్కులేట్ చేస్తే 1290 అవుతుందట. అయితే అసలు ప్రిన్సిపల్ ఎంత అంటాడు, ఇక్కడ మనకి 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, మనకి 1200 రూపీస్ అవుతుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మారదు, ప్రతి ఇయర్ ఈక్వల్గా వస్తుంది. అంటే 2 ఇయర్స్కి 1200 అంటే 1 ఇయర్కి 600 వస్తుంది కదా. అంటే ఫస్ట్ ఇయర్కి 600 రూపీస్ వస్తే సెకండ్ ఇయర్ కూడా 600 రూపీస్ వస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అదే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే ఏమవుతుంది, దీని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఎంత, మనకి 1290 అంటే ఇంకొక 90 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, అయితే మనకి ప్రిన్సిపల్ అడుగుతున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మనకి 600లో ఎంత పర్సెంట్ 90 అవుతుందో కాల్కులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ X% అనుకున్నాం, అంటే X% ఆఫ్ 600 ఈక్వల్ టు 90 రూపీస్ అనుకున్నాం. అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఈజీగా కదా. ఓకే, ఇప్పుడు మనకి X% అంటే పర్సన్ అంటే పర్ ఎవ్రీ 100 కదా, ఇంటూ 600 ఈక్వల్ టు 90 రూపీస్ కదా. మీరు ఈజీగానే కాల్కులేట్ చేయొచ్చు, మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను. 2 zeros గెట్స్ క్యాన్సిల్, X ఈక్వల్ టు 90, ఈ 6 ఇక్కడికి చేస్తే డివైడ్ చేసింది, 6 1 6 అంటే 15% అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట, 15%. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి దేని మీద 15% కాల్కులేట్ చేస్తే 600 వస్తుంది. ఎందుకంటే 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 600 రూపీస్ కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం అనమాట, ప్రిన్సిపల్ మీద కదా 15% కాల్కులేట్ చేస్తే 600 వస్తుంది. అంటే 15% ఆఫ్ P ఈక్వల్ టు 600. ఓకే, ఇప్పుడు పర్సెంట్ అంటే 15/100 ఇంటూ P ఈక్వల్ టు 600. ఇక్కడ మనం ఈ 15/100ని RHS లో తీసుకెళ్తే 600 ఇంటూ ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, 100/15. 15 టేబుల్ 60లో 4 times 0, 40 ఇంటూ 100 ఏమవుతుంది, 4000 రూపీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది, మనకి డీలో ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ని బేస్ చేసుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కూడా డిఫరెన్స్ని బేస్ చేసుకుని చెప్పాము ఈ క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 1200 రూపీస్ అవుతుంది, అంటే ఇయర్కి 600 అర్థమైపోయింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 1290 రూపీస్ అవుతుంది. అంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత, 90 రూపీస్. అంటే మనకి సెకండ్ ఇయర్లో మనకి ఎక్స్ట్రా ఎంత వచ్చింది, 90 రూపీస్ వచ్చింది. ఆ 90 రూపీస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ మీద వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ మీద కూడా మనకి ఇంట్రెస్ట్ చేస్తారు కాబట్టి మనకి 600 మీద 90 రూపీస్ వచ్చింది. అంటే మనకి 90 రూపీస్ అనేది 600లో ఎంత పర్సెంట్ అని చూసుకుంటే మనకి ఎంత వచ్చింది, 15%. నెక్స్ట్ మనకి 600 ఎలా వస్తుంది, ప్రిన్సిపల్ మీద 1 ఇయర్కి 15% కాల్కులేట్ చేస్తే వస్తుంది కదా. దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th one, find the difference between compound interest and simple interest on 5000 for 2 years at 8% per annum payable annually. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 5000, టైం పీరియడ్ ఏమో 2 years. 2 years కాబట్టి రేషియో తీసుకుంటాం, 2:1 తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, 5000 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 8% కాల్కులేట్ చేస్తాం. 2 zeros కట్ చేస్తే 5 8 40, ఇంకొక 0 ఉంది కదా ఇక్కడ, 400 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ మీద ఈ 400 మీద 8% కాల్కులేట్ చేస్తాం. 2 zeros కట్ చేస్తాను, 4 8 32. ఇదేమో ఎంత వచ్చింది, 800. అంటే ఇది ఫస్ట్ ఇయర్, అదే 2 ఇయర్స్కి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది 32. ఇదేంటి, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట.
ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత 32 రూపీస్. ఎక్కడ ఉంది అది? బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, a sum borrowed at a 6% per annum as an interest which is 1/3 of its principal in x years. Find x. ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు, 6% per annum అన్నాడు. ఎన్ని సంవత్సరాలలో ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్లో 1/3 ఉంటుంది అంటాడు అన్నమాట. ప్రిన్సిపల్లో 1/3 ఉంటుంది అంటాడు. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ తెలియదు, ఎక్స్ ఇయర్స్ అనుకున్నాం. 1 year కి అయితే 6%, 2 years కి అయితే 2 6 are 12%, 3 years కి అయితే 3 6 are 18%. మరి x years కి అయితే 6x% అవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి 6x% ఆఫ్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఏమవుతుందట, ప్రిన్సిపల్ లో 1/3 అవుతుంది. 1/3 ఇంటూ ప్రిన్సిపల్ అన్నమాట. ఓకే, దీని నుంచి మనం రెండు వైపులా p ఉంది కాబట్టి కట్ చేయలేకపోతే ఇలా కూడా రాయొచ్చు. 6x/100 ఇంటూ p ఈక్వల్ టు 1/3 ఇంటూ p. p కట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అప్పుడు ఎలా కట్ చేస్తుంది కదా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 6x/100 ఈక్వల్ టు 1/3 వచ్చింది. ఈ 6/100 ని RHS లోకి తీసుకెళ్తాను, అంటే 1/3 ఇంటూ ఈ ఫ్రాక్షన్ అవతలకి వెళ్తే రివర్స్ అవుతుంది, 100/6 అవుతుంది అన్నమాట. 1 into 100 100/3 6 are 18. మనం 100 ని 18 తో డివైడ్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది కదా. 5 10s are 50, 5 8s are 40, 90 అవుతుంది. అంటే 0 10 వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు, మనం ఇట్లా రాస్తాం, అంటే 5 10/18. అయితే ఈ రెండు కో ప్రైమ్స్ కాదు, అంటే రెండిట్లో పోయి టేబుల్ ఏదైనా ఉన్నట్లయితే కట్ చేసేయాలి. రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా, ఇందులో 5 టైమ్స్ 9 టైమ్స్, అంటే 5/9 ఇయర్స్ లో ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ లో 1/3 అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th one. A certain sum becomes 840 in 3 years and at 1200 in 7 years at simple interest. What is the value of principal? కొంత అమౌంట్ ఉందట, అది 3 years లోనేమో 840 రూపీస్ అయింది, అలాగే 7 years లో మనకి 1200 రూపీస్ అయింది. అయితే అసలు ప్రిన్సిపల్ ఎంత? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ గా ప్రతి సంవత్సరం ఒకేలా వస్తుంది. మనకి ఇక్కడ ఈ రెండింటికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, 4 years గ్యాప్ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 1200 లోంచి 840 మైనస్ చేస్తే 360 రూపీస్. అంటే ఇక్కడ మనకి 4 years కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 360 రూపీస్ వచ్చింది. అప్పుడు 1 year కి ఎంత వస్తుందంటే 360/4 అవుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది, 90 టైమ్స్, అంటే 90 రూపీస్ అనమాట. ఓకే, 1 year కి ఇంట్రెస్ట్ ఎంత అనమాట, 90 రూపీస్ చొప్పున వస్తూ ఉంది. ఓకే, ఇక్కడ ఆ అమౌంట్ 3 years లో 840 రూపీస్ అయింది. అంటే మనం 840 లోంచి ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి ప్రిన్సిపల్ వచ్చేస్తుంది కదా. ఎన్ని ఇయర్స్కి ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి, 3 years కి. 1 year కి ఎంత, 90 రూపీస్. 3 years కి 3 9s are 3 9s are 27, అంటే 270 రూపీస్ మైనస్ చేయాలన్నమాట. అప్పుడు ఇదేంటంటే 3 years కి అయిన అమౌంట్ అంటే మొత్తం అనమాట, అందులో ప్రిన్సిపల్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. మనం ఏం చేస్తాం, ఆ అమౌంట్ లోంచి 3 years అయ్యే ఇంట్రెస్ట్ ని మైనస్ చేస్తున్నాం. 1 year కి 90 అయితే 3 years కి 3 90s are 270 రూపీస్ అవుతుంది. మైనస్ చేస్తే 0, 14 నుంచి 7 మైనస్ చేస్తే 7, ఇక్కడ 7 ఉంటుంది, 7 నుంచి 2 మైనస్ చేస్తే 5, అంటే ఎంత అవుతుంది అన్నమాట, ప్రిన్సిపల్ 570 రూపీస్ అవుతుంది. అది ఎక్కడ మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th one. The maturity value after 3 years of a certain sum at 15% per simple interest is 8700. ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. అంటే కొంత అమౌంట్ ఉంది, అది సింపుల్ ఇంట్రెస్ట్ లో 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున
మనకి 3 ఇయర్స్కి 8,700 రూపీస్ అయితే, అంటే అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ అసలు కలిపి 8,700 రూపీస్ అయినట్లయితే అసలు ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మారదు. ఇక్కడ మనకి 3 ఇయర్స్కి 1 ఇయర్కి ఎంత మనకి 15%. మరి 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 3 15s are 45%. అను ప్రిన్సిపల్లో 45% కాల్కులేట్ చేస్తే 3 ఇయర్స్కి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇది ఏంటి మనకి అమౌంట్, 3 ఇయర్స్కి అయిన అమౌంట్ అంటే ఏంటి? 100కి మనం ఈ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయాలి 100 రూపీస్. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 100 ఏమో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏమో 45, అంటే మనకి 145% కాల్కులేట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకి 145% అనేది ఎంతకి సమానము? 8,700కి సమానము. దీని నుంచి 100% కాల్కులేట్ చేయాలి, ఎందుకంటే ప్రిన్సిపల్ 100 కాబట్టి. దీని నుంచి 1% ఎంత అవుతుంది అంటే ఈ 145ని RHలో తీసుకెళ్తాం. 8,700/145 అవుతుంది. మనకి 100% కావాలి కదా, దీన్ని 100తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు 100% వస్తుంది. 100% ఈక్వల్ టు 8,700/145 ఇంటూ 100 అవుతుంది అన్నమాట. టేబుల్ కట్ చేద్దాం. 5 టేబుల్ 2 5s are 10, 9 5s are 45, 20 టైమ్స్. నెక్స్ట్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 9 ఉంది, 3 టైమ్స్ పోతుంది. 3 20s are 60, 3 9s are 27, 87 అవుతుంది కదా, అంటే 3. ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, అంటే 300 టైమ్స్ పోతుంది. 2 3s are 6, ఇక్కడ ఒక 2 zeros, ఇక్కడ 1 0, అంటే 6,000 రూపీస్ ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది మనకి? బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th one, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ to the nearest rupee on 7,500 for 2 years 4 months at 12% per annum reckoned annually. అంటే ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ అయితే ఇక్కడ కంప్లీట్ ఇయర్స్ ఇవ్వలేదు, 2 years 4 monthsకి ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? 2 ఇయర్స్కి కాల్కులేట్ చేద్దాం, తర్వాత మనం 4 monthsకి కాల్కులేట్ చేద్దాం. 2 ఇయర్స్ అనగానే రేషియో ఏంటి? 2:1, అంటే 2 into 1 into ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత? 7,500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12. 2 zeros కట్ చేశాను. 5 12s are 60, 0 6, 7 12s are 84, 6 యాడ్ చేస్తే 900. మళ్ళీ 900 మీద 12% కాల్కులేట్ చేస్తాం. 2 zeros కట్ చేసాం. 12 9s are 108 రూపీస్, 2 9s are 1800. 2 ఇయర్స్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. 108. ఇక్కడ టోటల్ ఎంత అయిందంటే 8 0 9 1. ఇదేంటి మనకి? 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. మళ్ళీ ఇంకొక 4 months ఉంది కదా, ఆ 4 months మనకి ఇక్కడ మనకి ఇయర్లీ అన్నాడు కాబట్టి మనకి మధ్యలో ఎక్కడ సైకిల్ వచ్చే అవకాశం లేదు. ఆ 4 monthsకి దీని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. దేని మీద? కాంబో, అదే మనకి ప్రిన్సిపల్ ప్లస్ అప్పటి వరకు అయిన ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్ ఎంత మనకి? 7,500, అప్పటి వరకు అయిన ఇంట్రెస్ట్ ఎంత? 1908. యాడ్ చేస్తే 8 0 4 9,408. దీని మీద మనం ఎంత కాల్కులేట్ చేయాలి? ఇక్కడ మనకి ఇయర్లీ 12%, అంటే 12 monthsకి 12% అయితే మనకి 1 monthకి 1% అవుతుంది కదా. అప్పుడు 4 monthsకి ఎంత అవుతుంది? 4% అవుతుంది. కాబట్టి దీని మీద 4% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, 4% కాల్కులేట్ చేద్దాం, అంటే 4/100. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసేయండి, ఎందుకంటే జీరోస్ లేవు కదా కట్ చేయడానికి. 4 8s are 32, 0 ఉంది కదా 3 వస్తుంది. 4 4s are 16, 1. 4 9s are 36 plus 1 37. 2 zeros ఉన్నాయి కదా, 2 places ముందు పాయింట్ పెడతాం, అంటే ఇంకొక 376.32 పైస్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆ 4 monthsలో. ఫస్ట్ ఎంత వచ్చింది మనకి? 1908 రూపీస్ వచ్చింది. తర్వాత 4 monthsకి ఎంత వచ్చింది? 376 వచ్చింది. యాడ్ చేస్తే పాయింట్ దగ్గర రూపాయికి అన్నాడు కదా, పాయింట్ తర్వాత 5 అంతకంటే ఎక్కువ ఉంటే దీన్ని 7 రాసుకుంటాం, కానీ తక్కువ ఉంది కాబట్టి వదిలేస్తాం. 4 8 2 2, అంటే 2284 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట.
దేని మీద 7,500 మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 2 years 12 months కి. అది ఎక్కడ మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం మంత్స్ ఇచ్చినప్పుడు చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెచ్యూరిటీ వాల్యూ ఆఫ్ 2 deposits 5,000 each invest for 2 years 5% per simple interest and at the same interest compounded annually. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి సేమ్ అమౌంట్ కదా, ఇక్కడ ఒక్కొక్క డిపాజిట్ 5,000 రూపీస్, ఒక దాన్నేమో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇంకొక దాన్నేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద డిపాజిట్ చేయడం జరిగింది. రెండింటికి ఇంట్రెస్ట్ లో భేదం ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు 2 years కాబట్టి రేషియో ఏమవుతుంది 2:1 తీసుకుంటాం. ఇక్కడ 5% అంటే 5,000 మీద 5% కాల్కులేట్ చేయాలి. 2 zeros కట్ చేశాను, 5 5 25 అంటే 250 అవుతుంది. మళ్ళీ 250 మీద 5% కాల్కులేట్ చేయాలి. ఒక జీరో కట్ చేసి ఇంకొక జీరో ఉంది, 25 5 125. మరి ఒక జీరో కట్ చేయలేదు కాబట్టి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాను. ఇదే మనకి రెండింటికి డిఫరెన్స్ కదా, 1 into 12.5 అంటే 12.5 వస్తుంది. ఇదేమో 250 into 2 అంటే 500 వస్తుంది. మనకి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతంటే 500 rupees and half వస్తుంది. కానీ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 12.5 rupees అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది మనకి డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th one. మిస్టర్ ఇబ్రహీం borrowed 7,500 at 5% per annum compound interest. The compound interest compounded annually for 2 years. ఓకే, ఇక్కడ 2 years అన్నారు కాబట్టి 2:1 తీసుకుంటాం. ఎంత పర్సెంట్ 5% అంటే 7,500 మీద 5% అంటే 2 zeros కట్ చేస్తే 5 5 25 2 7 5 35 plus 2 37. మళ్ళీ 375 మీద 5% కట్ చేయడానికి జీరోస్ లేవు, ఫస్ట్ మల్టిప్లై చేసేయండి. 5 5 25 2 5 7 35 plus 2 37 3 3 5 15 plus 3 18. మరి మనం జీరోస్ కట్ చేయలేదు కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ మనకి మల్టిప్లై చేసుకుంటే 2 5 10 0 1 2 7 14 plus 1 15 1 3 2 6 plus 1 7 1 into 18.75 to 18.75 5 7 8 6 7 768.75. ఎక్కడ ఉంది మనకి 768.75 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 12th one. At a 9.5% simple interest per annum, a sum of money becomes 942 in 6 years. The sum initially invested అంటే మనం ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలంట, అసలు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అంటే కొంత అమౌంట్ మీద 9.5% సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున 6 years కి 942 రూపీస్ అయినట్లయితే మనకి ప్రిన్సిపల్ ఎంత అంటాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 9.5% పర్ ఇయర్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫిక్స్డ్ అమౌంట్ వస్తూ ఉంటుంది ప్రతి ఇయర్. ఓకే, అది 9.5 చెప్పున. ఇక్కడ ఎన్ని ఇయర్స్ కి 6 years కాబట్టి దీన్ని 6 తో ఇంటూ చేస్తే 6 5 30 0 3 9 6 54 అంటే 57. ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలంటే 57% కాల్కులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ వాడు ఏమి ఇచ్చాడు, టోటల్ అమౌంట్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ సింపుల్ అదే అమౌంట్ మనం ప్రిన్సిపల్ 100 అనుకుంటే దాని మీద ఇంకొక 57% ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి టోటల్ 100 ప్లస్ 57 అవుతుంది. అంటే 157% కాల్కులేట్ చేస్తే మనకి 942 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి, 157% అనేది మనకి 942 అయితే 100% ఎంత అంటాడు అనమాట. అంటే మనకి ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అంటాడు. 157% 942 అంటే 1% ఎంత అవుతుంది, 942/157 అవుతుంది. ఓకే, కట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ 942/157 దీన్ని 100% లోకి మారుస్తున్నాం అంటే 100తో ఇంటూ చేస్తాం. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఒకసారి 7 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్ వస్తుందో చూసుకోండి. 2 ఎప్పుడు వస్తుంది,
7 6 42 అంటే ఇది మనకి 6 టైమ్స్ పోతుంది అన్నమాట. అలా అంచనా వేసుకోవచ్చు అనమాట. అంటే 157 ని ఒకసారి 6 తో మల్టిప్లై చేసి చూడండి. 6 7 42, 6 5 6 30 34 3, 6 1 6 + 3 9 942 వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ ని బట్టి అంచనా వేయచ్చు అనమాట. 6 టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ మనకి 6 × 100 ఏమవుతుంది, 600 అవుతున్నాడు. ఇది ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ at the rate of 7.5 per simple interest per annum for 4 years. If the investment was 5 years, the interest earned would have been 375 more than what was the initial sum invested. అంటే ఒక అమౌంట్ ని 7.5% సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున ఇన్వెస్ట్ చేశారు 4 years అన్నమాట. ఒకవేళ మనం అదే అమౌంట్ ని అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 5 years కి ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 375 రూపీస్ ఎక్స్ట్రా వచ్చేదన్నమాట. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 5 years, ఇక్కడ 4 years అంటే 1 year. 1 year అంటే మనం ఎంత కాల్కులేట్ చేయాలి, 7.5% దీనికి సమానం అవుతుంది అన్నమాట 1 year లో. అంటే ఇక్కడ 7.5% ఈక్వల్ టు ఎంతకి సమానము, 375 రూపీస్కి సమానము. దీన్ని 100% కాల్కులేట్ చేసాం అనుకో మనకి ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు 1% ఈక్వల్ టు ఎంతకి సమానము అంటే 375/7.5. పైన కింద 10తో ఇంటి చేస్తే పాయింట్ ఉండకూడదు అనుకుంటే 10తో ఇంటి చేస్తే పైన ఎంత అవుతుంది, 3750 అవుతుంది, కింద 75 అవుతుంది. కట్ చేసుకోండి. 5 టేబుల్ 1 5 5 టేబుల్ 7 5 35 5 0. మళ్ళీ 15 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది కదా, అంటే 50. అంటే ఇక్కడ 1% ఈక్వల్ టు ఎంతకి సమానము, 50కి సమానం. అప్పుడు 100% ఈక్వల్ టు ఎంత అవుతుంది, 50 × 100 అవుతుంది. అంటే 5000 రూపీస్ అనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అనమాట, 5000 రూపీస్. అంటే బి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th one. A sum of 10,000 amount to 11,449 in 2 years. Then the interest is compounded annually. The interest rate per annum. అంటే ఇక్కడ 10,000 రూపీస్ ని 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున మనం డిపాజిట్ చేసినట్లయితే అది ఎంత అవుతుంది, 11,449 అవుతుంది. అంటే ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ప్రిన్సిపల్ ఎంత, 10,000 రూపీస్. అమౌంట్ ఎంత అవుతుంది, 11,449. ఎన్ని ఇయర్స్కి, 2 years కి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. దీన్ని మనం 100 యొక్క పవర్ గా రాయగలగాలి, అంటే స్క్వేర్ గా రాయగలగాలి. 2 years కాబట్టి స్క్వేర్ గా రాయాలి, అంటే ఒక నెంబర్ యొక్క స్క్వేర్ గా రాయగలగాలి. ఈ రెండింటిని కూడా అలా రాయగలిగితే ఇంట్రెస్ట్ ఈజీగా చెప్పేయచ్చు. ఇది 10,000 అంటే 100 స్క్వేర్ కదా, 2 years కాబట్టి స్క్వేర్ అని రాస్తాం. 3 years అయితే క్యూబ్ అని రాయాలి. 4 years అయితే పవర్ 4 గా రాయగలగాలి. మరి ఇది దేని స్క్వేర్ అంటే ఇక్కడ దీన్ని బట్టి చెప్పొచ్చు. 7 కదా అంటే 107 స్క్వేర్. కాబట్టి మీరు 107 స్క్వేర్ చేసి చూడండి, చాలా ఈజీ అనమాట. 107 అంటే మధ్యలో 0 ఉన్న 3 digit నెంబర్ స్క్వేర్ చేయడం చాలా ఈజీ. 7 ఫస్ట్ 7 స్క్వేర్ చేయండి. 7 7 ఎంత, 49. ఒకవేళ 1 digit నెంబర్ వచ్చింది, ఇక్కడ 1 2 ఉంది అనుకోండి, 3 ఇక్కడ 2 ఉంది అనుకోండి, 2 స్క్వేర్ చేస్తే 2 4 వస్తుంది. అప్పుడు 4 వేయకూడదు, 0 4 వేయాలి, 2 digit నెంబర్గా వేయాలన్నమాట. తర్వాత ఈ 3 digits ని మల్టిప్లై చేయండి. 1 × 7 7, 7 2s are 14. అప్పుడు కూడా 1 digit నెంబర్ వస్తే ముందు 0 పెట్టుకుంటాం, తర్వాత 1 ని స్క్వేర్ చేస్తాం, 1 అనమాట. అంటే 107 స్క్వేర్ చేస్తే 11,449 వస్తుంది అనమాట. ఇట్లా మిడిల్లో 0 ఉన్న 3 digit నెంబర్ ని స్క్వేర్ చేయడానికి ఉపయోగించే పద్ధతి అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, స్క్వేర్ ఉంది. ఫస్ట్ 3 ని స్క్వేర్ చేస్తే 9, కానీ 2 digit నెంబర్ రావాలి కాబట్టి 0 పెట్టాను. తర్వాత ఈ నెంబర్స్ 1 3s are 3, 3 2s are 6. మరి 2 digit నెంబర్ రాలేదు కాబట్టి 0 6 అని రాశాను. నేను 1 స్క్వేర్ చేస్తే 1, ఇక్కడ ముందు 0 రాసిన వాల్యూ ఉండదు కదా, కాబట్టి ఇది అనమాట. ఈ విధంగా మనం చేయొచ్చు.
అంటే ఇక్కడ మనకి 100 రూపీస్ 107 రూపీస్ అయ్యింది అనమాట ఇయర్కి. అంటే దాని అర్థం ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7% అనమాట. ఎక్కడ ఉంది మనకి? డి పర్సెంట్. అంటే డి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఏ సర్టెన్ అమౌంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ 1440, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ ఎట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ఒక అమౌంట్ మీద 1 ఇయర్కి మనకి ఇంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే నెక్స్ట్ సెకండ్ ఇయర్స్కి ఎంత వస్తుంది అన్నాడు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్. ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 1440 రూపీస్ వచ్చింది. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% అంటున్నాడు. ఫస్ట్ ఇయర్ మీద ప్రిన్సిపల్ మీద సేమ్ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, 440 వస్తుంది. మళ్ళీ దీని మీద ఇంకొక 10%, అంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంకొక 10% కాల్కులేట్ చేసి యాడ్ చేయాలి కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు. అంటే ఇందులో 10% అంటే 1440 ఇంటూ 10, 2 zeros కట్ చేస్తే 144 రూపీస్ వస్తుంది ఇంకొక అదనంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. 4, 8, 5, 1 అంటే 2 ఈ సెకండ్ ఇయర్లో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనమాట? 1584 రూపీస్ వస్తుంది. అది ఎక్కడ మనకి? డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ మనకి ఒక సర్టెన్ అమౌంట్ మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన ఫస్ట్ ఇయర్ 1440 ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, మరి సెకండ్ ఇయర్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? సెకండ్ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే సేమ్ ఈ అమౌంట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. 1 ఇయర్ కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1440 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో సెకండ్ ఇయర్ కూడా అంతే వస్తుంది. మళ్ళీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వచ్చిన మీద ఏమో ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వేయాలి కదా. ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, దీని మీద 10% కాల్కులేట్ చేస్తే 144 వచ్చింది అనమాట. ఈ టోటల్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇదేమో రెండింటికి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉన్న డిఫరెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 16th one, how long will a sum of money take to double if it is invested at a 9.09% per annum simple interest? ఓకే, సర్టెన్ అమౌంట్ ఉందట. ఆ అమౌంట్ డబుల్ అవ్వడానికి అంటే 9.09% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున డబుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ తీసుకున్నాను. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9.09% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. టైం పీరియడ్ మనం కాల్కులేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల తర్వాత డబుల్ అవ్వాలి అంటే 100 రూపీస్ ఎంత అవుతుంది? 200 రూపీస్ అవ్వాలన్నమాట. ఇది 100 రూపీస్ 9.09% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ లో 200 రూపీస్ అవడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇందులో మనకి ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంది. అందులోంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే 100 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనమాట? 100 రూపీస్ అనమాట. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకోండి. 1 ఇయర్కి 10%, 2 ఇయర్స్కి 20%, 3 ఇయర్స్కి 30% ఎలా వస్తుంది కదా. మనకి ఇక్కడ ఇయర్ తెలియదు, ఎక్స్ అనుకున్నాం. అంటే ఎక్స్ ఇయర్స్కి ఎంత వస్తుంది అంటే 9.09x వస్తుంది. అంటే 9.09x% అనేది దేనికి సమానం అనమాట? 100 రూపీస్కి ఈక్వల్. అయితే x% ఎంత అంటున్నాడు? ఈక్వల్ టు 100/9.09. ఒకవేళ మీరు పాయింట్తో డివిజన్ చేయడం కష్టం అనుకుంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కదా. కాబట్టి 2 డిజిట్స్ నెంబర్ ఉన్న బేస్ నెంబర్ 100 కదా. 100తో మల్టిప్లై చేసాం అనుకోండి, పైన 10,000 అవుతుంది, కింద 909 అవుతుంది అన్నమాట. ఇప్పుడు 10,000ని 909తో డివైడ్ చేద్దాం. 1000లో ఎన్ని టైం పోతుంది? 1 టైం పోతుంది. మైనస్ చేస్తే 1, ఇక్కడ 9 ఉంటుంది. మళ్ళీ 0 తీసుకున్నాం. 910 అయింది. 910లో మళ్ళీ 909 1 టైం పోతుంది కదా. 909 అంటే మైనస్ చేస్తే 1 వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇయర్స్ అనమాట? 11 ఇయర్స్లో అది డబుల్ అవుతుంది అనమాట. ఇది 9.09% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున
సర్టైన్ అమౌంట్ 11 ఇయర్స్లో 11 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ని ట్రిక్స్ని బేస్ చేసుకుని మీరు కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి వీలైనన్ని ఎక్కువ మోడల్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.